జై గురుదేవ్. నా పేరు సుందరనాథ్ బాబు. నేను పూర్వకాలం నుంచి పెద్దల నుంచి మా వృత్తి వైద్య వృత్తి. మాకు సొంత ఫార్ములాస్ అంటూ ఉన్నాయి. ఎన్నో నివారణ కాని వ్యాధుల్ని మేము నివారణ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ అనుమతి కోసం కొన్ని నేను మెడికల్ కోర్సులు చేయడం జరిగింది. అన్నీ కూడా కేరళ సిద్ధ ఆయుర్వేద విధానాల్లో నేను చేయడం జరిగింది. నేను సిద్ధ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లినిక్ అని నాకు హైదరాబాద్లో కూకట్పల్లిలో వివేకానంద నగర్లో ఉంది. సో నేను ఈ ప్రోగ్రామ్స్ని ఏ వ్యాధులైతే నివారణ కాకుండా ఉన్నాయో అలాంటివి మాత్రమే నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను. అట్లాంటి వాటిని గురించి మనం మాట్లాడినప్పుడు చాలా ఎక్స్పీరియన్స్గా నేను మాట్లాడుతున్నా. నా దగ్గర ఫోటోలు, ఫోన్ నంబర్లు, సాక్ష్యాలు, టెస్టిమోనియల్స్, క్లినికల్ రికార్డ్స్ అన్నిటితో కూడా నేను మాట్లాడుతున్నాను. సో అలాంటి నివారణ కాని వ్యాధులు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి వాటిలో ఈరోజు మీకు ఈ ఎపిసోడ్లో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది. దీన్ని కార్డియోమెగాలీ అంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే డైలైటెడ్ కార్డియోమయోపతి అంటారు. సో ఏంటిది, ఎందుకు జరుగుతుంది ఇలా అని చూసినప్పుడు ఎవరికి జరుగుతుందంటే, ఎవరైతే విపరీతమైన స్ట్రెస్కి గురయ్యి, ఆ స్ట్రెస్కి గురైనప్పుడు బీపీ హై లెవెల్లో పెరిగిపోతూ ఉండి దీర్ఘకాలికంగా రాత్రి పగలు విపరీతంగా ఆలోచనల్లో ఉంటే, అలాంటి దీర్ఘకాలికంగా ఉన్నవాళ్ళు వాళ్ళకు వచ్చేసి హార్ట్ బీట్ ఎక్కువ పెరిగి మన హార్ట్ ఎంత ఆలోచనల్లో తీవ్రమైనటువంటి ఆలోచనల్లో ఉంటే, బాధలు అంటే కొంతమంది చిన్న వాటిని పెద్దగా చూస్తారు, కొంతమంది పెద్ద విషయాల్ని ఈజీగా తీసుకుంటారు. ఈజీగా తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు, దాన్ని విపరీతంగా ఆలోచన చేస్తున్న వాళ్ళు అనారోగ్యవంతులు. సో ఇక్కడ అలా ఉంటూ ఇంకా ఒకటి ఏంటంటే, అట్లాంటి వాళ్ళకి గనక స్మోకింగ్, ఎక్కువ ఆల్కహాల్ బూజర్స్గా ఉంటారు, వాళ్ళు ఒబేసిటీ వచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళకి ఈ హార్ట్ లెఫ్ట్ లోయర్ అంటే హార్ట్ని 4 భాగాలుగా చేస్తే పై 2 ఛాంబర్స్ని మనము ఏట్రియం ఛాంబర్స్, కింద వెంట్రుకులర్ ఛాంబర్స్, లెఫ్ట్ వెంట్రుకులర్. అదే ఎందుకు ఎన్లార్జ్ అవుతుంది అని అంటే, అక్కడ నుంచే అవోర్టా అంటే పెద్ద నరువు, బ్లడ్ బాడీకి సప్లై చేసే ఆర్చ్ ఆఫ్ అవోర్టా అంటారు. ఆ పెద్ద నరువు ద్వారా బ్లడ్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అలా బ్లడ్ ప్రెషర్తో డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి లెఫ్ట్ వెంట్రికల్ ఏదైతే ఛాంబర్ ఉందో అది విపరీతంగా వర్క్ చేసి ఆ కండరాలు వీక్ అయిపోయి అది ఎన్లార్జ్ అవుతుంది. మన ఎక్స్రేలో కూడా చూడవచ్చు దాన్ని. ఆ హార్ట్ ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ ఏమిట్లైనా మనకు ఫిజికల్గా కనిపిస్తుంది అది, ఆ భాగము ఎన్లార్జ్ అయి ఉండడాన్ని. మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ డైలేటెడ్ కార్డియోమయోపతి అని కొట్టినట్లయితే మనకు బోలెడు దాంట్లో ఫొటోస్, ఫిగర్స్, దాని యొక్క వివరాలు అన్నీ కూడా వస్తాయండి, మీరు చూసుకోవచ్చు. సో ఈ డైలేటెడ్ కార్డియోమయోపతికి ట్రీట్మెంట్ ఆధునిక వైద్య విధానాల్లో నాకు తెలిసినంత వరకు లేదు. ఎందుకంటే నా దగ్గర వచ్చిన కేసులు అలాంటివి, నేను నివారణ చేసిన కేసులు దాదాపు ఒక 8-10 ఉన్నాయి కనుక నేను ఈ విషయాన్ని దీంట్లో నేను పొందుపరుస్తూ ఉన్నాను. ఈ కార్డియోమెగాలీకి ఏదైనా సరే అండి, ఈ వైద్య విధానాల్లో ఈ నర్వ్స్ బ్లాక్ అయి ఉంటాయి, అంటే నేరో అయి ఉంటాయి. అది జెనెటికల్గా కావచ్చు, లేకపోతే వాళ్ళ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, ఏదైనా వ్యాధుల వల్ల కూడా కావచ్చు. అంటే జిగ్జాగ్గా, అంటే నేరో అయిపోవడము, ఎన్లార్జ్ అయిపోవడము, అంటే స్టెనోస్ అయిపోవడము, డైలేట్ అయిపోవడము, ఇలా జరిగినవి నార్మలైజ్ అవ్వడానికి అద్భుతమైన మందులు సిద్ధ ఆయుర్వేదంలో ఉన్నాయని నేను పక్కా చెప్పగలను. అలాంటి నివారణ చేసిన టెస్టిమోనియల్స్ నా దగ్గర ఉన్నాయని కూడా నేను చెప్తున్నాను. ఇక నేను చెప్పడం ఏంటంటే, ఈ హార్ట్ ఎన్లార్జ్ అయిన వాళ్ళు సిమ్టమ్స్ ఏమీ ఉంటాయంటే, ఈ లెఫ్ట్ వెంట్రుకల్ ఎన్లార్జ్ అయి ఉండడం వల్ల వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పనుకోలేరు, ఓన్లీ రైటే పనుకోవాలి. రైట్ సైడ్ పనుకోవడం వల్ల అన్ని పెయిన్స్ వచ్చేసి వాళ్ళకి నిద్ర తగ్గిపోయి వ్యాధి తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో ఈ అబ్నార్మాలిటీస్ నార్మలైజ్ అవ్వడానికి చాలా మందులు ఉన్నాయని నేను చెప్తున్నాను. ఇది ఎందుకో దురదృష్టవశాత్తు ఆధునిక వైద్యానికి ఇంకా అందడం లేదు. వాళ్ళు అందుకోవాలని అనుకుంటే కనుక మన సహకారం కూడా ఉంటుంది.
సో ఈ దీంట్లో సిమ్టమ్స్ ఇంకా ఏమి ఉంటాయి అంటే, ఎప్పుడైతే ఛాంబర్ ఎన్లార్జ్ అయినప్పుడు ఆ ఛాంబర్లో నుంచి వాల్ ఏదైతే ఉందో, బహుశా అది ట్రైకోస్పిడ్ వాల్ ఉండొచ్చు, ఆ వాల్లో నుంచి బ్లడ్ ఫ్లో పెద్ద ఆర్చ్ ఆఫ్ అవర్టకి వెళ్ళాలి. ఈ బలం లేని ఈ కార్డ్ ఏదైతే ఉందో, ఈ ఛాంబర్ ఏదైతే ఉందో అది వీక్ అయిపోవడం వల్ల దాంతోపాటు ఆ వాల్ డయామీటర్స్ కూడా పెరుగుతాయి. పెరిగినప్పుడు బ్లడ్ రివర్స్ వస్తుంది. దాన్నే రిగర్జిటేషన్ ఆఫ్ ది వాల్ అంటారు. రిగర్జిటేట్ అంటే వెనక్కి కొడుతూ ఉంటుంది. అలా కొట్టడం వల్ల ఇంకా ఎక్కువ ఇది పని చేయాల్సిన అవసరం వచ్చి ఇంకా అనతి కాలంలోనే ఇది ఎన్లార్జ్మెంట్ జరుగుతూ, నాకు తెలిసి అది చాలా టిపికల్ అండ్ సాధ్యమైన విధంగా ఉండదు. కానీ ఆ హార్ట్ యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ అవ్వడం అనేది, జరగడం అనేది ఇది ఒక వండర్. నాకు ఎంత పెద్ద అవార్డులు ఇచ్చినా సరిపోదేమో. అది మనకు పెద్దల నుంచి దైవికంగా సంక్రమించిన ట్రీట్మెంట్స్ అనుకున్నా కూడా, అయితే ఇది అలా అవ్వడము, అలా బాగైపోయిన వాళ్ళు ఉండడము జరిగింది. ఇక వీళ్ళకి ఇంకా ఏంటంటే ఇంప్యూర్ బ్లడ్ ప్యూర్ బ్లడ్లో మిక్స్ అవ్వడం వల్ల వాళ్ళకి లంగ్స్ డిసీజెస్, ఇంకా అన్ని ఎవరీ సెల్ అండ్ ఆర్గన్ అండ్ టిష్యూ ఇన్ అవర్ బాడీ ఎఫెక్టెడ్ బై దిస్ డైలేటెడ్ కార్డియోమయోపతి. వీటిని నివారణ చేసుకోవడానికి మంచి ఔషధాలు ఉన్నాయి. దీనికి ఎక్స్పీరియన్స్ ఉంది. నా దగ్గర క్లినికల్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఒకసారి కన్సల్ట్ చేయడమే. ఒకసారి కన్సల్ట్ చేయడం వల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏం లేదు కదా. సో ఇక విపరీతమైన బాడీ పెయిన్స్, హెడేకు, లంగ్ ఫంక్షన్ డిస్టర్బ్ అవ్వడము, ఎనర్జీ లేకపోవడము, నడవలేకపోవడము, ఊపిరి ఆడకుండా పోవడము, చాలా తక్కువ లంగ్స్ ఫంక్షన్ జరగడము, ఇవన్నీ జరగడం వల్ల ఎన్నో రకాల కాంప్లికేషన్స్ దీంట్లో తయారవుతూ ఉంటాయి. దాన్ని మరి ఎలా, దీన్ని DCM అని అంటుంటాం, డైలేటెడ్ కార్డియోమయోపతిని. దీన్ని ఎలా నివారణ చేసుకోవాలి అని చూసినప్పుడు అద్భుతమైన మందులు ఉన్నాయని మరీ ఒకసారి చెప్తున్నాను. తప్పకుండా కన్సల్ట్ చేయండి. నమ్మడం ఒక్కటి మీకు సాధ్యమైతే సమస్తం మీకు సాధ్యమే. ఓకే, సో ట్రై చేయండి దయచేసి. డైలేటెడ్ కార్డియోమయోపతి గురించి అయితే ఇది ఉంటుందా, నిజమా అనే ఒక ఆశ్చర్యాన్ని గొలుపుతుంది ఆధునిక ప్రపంచానికి కూడా. కానీ పర్వాలేదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, జై గురుదేవ్.